కేవలం 2,80,00,000 రూపాయలు అయితే మీరు ఈ 2.5 సంవత్సరాలలో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మాదిరిగా కేసీఆర్ తయారు చేయించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 4,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు? వీటిని అందాల పోటీలకు పెట్టిండు, ఫుట్బాల్ ఆడేయడానికి పెట్టిండు. ఈరోజు మీరు జల్సాలు చేసుకుంటూ విహారయాత్రలు చేసుకుంటూ అయినదానికి కాందానికి లగ్జరీగా 200 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టి 19 కోట్లు పెట్టి కాంపౌండ్ వాల్ కట్టి నీ జల్సాల కోసం హెలికాప్టర్లు కొంటా అని చెప్పని ఒకవైపు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పారిశుద్ధ కార్మికులకి నెలవారీగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తున్నారని చెప్తావు. ఏ పూటకు ఆ పూట ఎక్కడ ఏ సందర్భానుసారంగా అది మాట్లాడుకుంటూ బురదల్లే ప్రయత్నం చేసి ఇంకా బదనాం చేద్దామనంటే ఎంతవరకు సమంజసం? కాబట్టి మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చేసిన అప్పు ఇది అని అంటే ఉరికొచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు మామూలుగా మాట్లాడారు. లేదు, నేను మీ తెలంగాణ భవన్కి వస్తా, మీరు రుజువు చేయండి, లేకపోతే నేను రాజీనామా చేస్తా స్పీకర్ ఫార్మెట్ లో అన్నారు. రమ్మనమని చెప్పి ఆహ్వానించినాం. మరి ఎందుకు రాలే, ఎందుకు తప్పించుకున్నాడు? ఆ నుంచి గన్ పార్క్ అన్నారు. ఓకే, గన్ పార్క్ కాదు, ఏ పార్క్ అయినా పర్వాలేదు, మేము రావడానికి సిద్ధం అని చెప్పేసి మా నాయకులు బయలుదేరారు. అరెస్టులు ఎందుకు చేయాలి? ఓకే, మీకేమైనా భయం ఉంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే పోలీస్ స్టేషన్ కు వాళ్ళని రమ్మనమని చెప్పేసి పిలిచి కూర్చోబెట్టి ఎలక్ట్రానిక్ మీడియామో కెమెరాల ముందు మామూలుగా చెప్పేది ఉండే, డిస్కస్ చేసేది ఉండే. లేదు, మీకు అధికారం ఉంది, యంత్రాంగం ఉంది, పోలీసు పారా మిలిటరీలు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళనే తీసుకొని పోయి అక్కడనే కూర్చోబెట్టేసి చర్చ పెట్టేది ఉండే. ఎవరొద్దు అన్నారు? చర్చ నుంచి పక్కకు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఉన్న వాస్తవాన్ని వక్రీకరించే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఎన్ని రోజులు ఈ రకంగా బదనాం చేసి బట్టగాల్చి మీదేస్తారు? కాబట్టి మీరు ఉన్న వాస్తవాల్ని మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద బురద చల్లటానికి యూట్యూబర్లను వాడుకున్నారు, మీడియాను వాడుకున్నారు, ఇష్టారీతిగా మాట్లాడారు. ప్రజలు నమ్మిరా లేదో తెలియదు. మార్పు అనే పేరు మీద మీకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మీరు పని చేయండి. ఎవరొద్దు అన్నారు? ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఆర్థిక పరిస్థితిని గాడిలో పట్టలేక, మీ జల్సాల కోసం, మీ అధికారం కోసం, మీ అధికారాన్ని కాపాడుకోవటానికి, మీ కుర్చీని కాపాడుకోవటానికి, ఢిల్లీలో ముడుపులు చెల్లించడానికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టి టెండర్ల పేరు మీద అవినీతి చేసుకుంటూ అడిగిన వాళ్ళ మీద బురద జల్లి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. ఈ వాస్తవం తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలవాలనే ఆలోచనతోనే మీరే కోరుకురు కదా డిబేట్ పెడదామని.